తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం మాసాబ్ ట్యాంక్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చిన సిబిఐ అధికారులు. న్యూస్ 1. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం మాసబ్ ట్యాంక్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాదాపుగా మేము స్ట్రెయిట్గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18, దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, క్యాతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం, ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్లో సర్టిఫికెట్ తీసుకోక ముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా కప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన క్యాతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం తీర్పు ఆర్డర్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది, అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము. ఇబ్రాహీంపట్నంలో 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా స్ట్రెయిట్గా మేము మాకు అక్కడ చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టినప్పటికీ దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, క్యాతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు జైల్లో పెట్టడాన్ని అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయినప్పటికీ కేసులకు భయపడే వాళ్ళం కాదు, కేసుల కోసం ఎన్నికబోయేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికీ ఈ నిమిషానికి అక్రమ కేసులు బనాయించి దాదాపు 5 మందిని ఆదిలాబాద్ జైల్లో ఇప్పటికీ ఆ జైల్లో మగ్గుతా ఉన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఎందుకంటున్నామనంటే ఏ రోజైతే స్వార్థ రాజకీయాల కోసం ఆశించి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ నెయ్యి ఆరోపణలు మాట్లాడినటువంటి రోజు నుంచి రాష్ట్రంలో అనేక ఆలయాల్లో అపచారాలు సంతరించుకుంటా ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం వచ్చినటువంటి భక్తులు 6 మరణించినటువంటిది గత ఏడాది జనవరి మాసంలో చూసాం మనం.
ఇది స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, భక్తులు మరణించటము, తొక్కిసిలాట జరగటం ఏనాడైనా చూసాం మనం. అలాగే సింహాచలంలో చందనోత్సవం రోజున నాసిరకం గోడ కట్టడం మూలంగా అక్కడ కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 6-7 భక్తులు మరణించినటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే దేవుడి దర్శనం కోసం దేవాలయాలకు వెళ్ళినటువంటి భక్తులు తిరిగి ప్రాణాలతో వస్తారు అనే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ కాశీబుగ్గలో కూడా అంతే. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులు చనిపోయారు. అక్కడ వచ్చేటటువంటి భక్తుల్ని అంచనా వేయటంలో కానీ, వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రాణాలు కాపాడటంలో కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పని అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, సింహాచలంలో కానీ, కాశీబుగ్గలో కానీ ఈ 3 చోట్ల కూడా ఒక వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగాయంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. అట్లాగే మనం రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి దేవాలయం, అమ్మవారి దేవాలయం, కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసేటటువంటి సందర్భంలో ఆ గోక్షీరంలో పురుగులు వస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వారి మీద చర్యలు తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మంత్రుల మీద ఇష్టానుసారంగా నోరు బారేసుకునేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకు తెలియట్లేదు. సగం కాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేయాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు ఏం అవసరం అనేటువంటి విషయంలో ఆలోచన చేయకపోవడం, నోరు బారేసుకొని మాట్లాడడం, హెడ్లైన్స్లో ఉండడం కోసం ప్రయత్నించడం ఏదైతుందో ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారే స్వయాన ఏమవుతుందో, ఏం జరుగుతుందో, పైసలు ఉన్నాయో లేవో, రైతు బంధు వేసినామో వేయలేదో, రుణమాఫీ చేసినామో చేయలేదో అని చెప్పేసి ఆయనకాయనే ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకాయనకే నమ్మకం లేనట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక తగుదునమ్మా అని చెప్పేసి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ లాల్ గారు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే బహుబహుబా అని చెప్పేసి అరుతుడు తప్ప మరొకటి లేదు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో మరి ఆయన చేస్తున్నటువంటి మాటలు, విమర్శలు, సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట బహుశా ఆయన చదివి మాట్లాడితే బాగుంటుండే. నేను అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు కూడా చదువుకున్నాడో అనుకుంటున్నాను ఇప్పటికీ. కానీ చదువుకున్న నిరక్షరాస్యునిలాగా మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడిండు. అయితే ఆ చట్టంలో ఎస్టాబ్లిష్ అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అది స్పష్టంగా చెప్పింది ఫీజిబిలిటీని ఎగ్జామ్ చేయమని, ఫీజిబిలిటీని ఎగ్జామిన్ చేయమని చెప్పేసి మాత్రమే ఉంది. మరి దానికి ఎస్టాబ్లిష్కు ఎగ్జామిన్ చేయమనే దానికి తేడా తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఒక మంత్రికి
రాష్ట్రంలో మంత్రి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. దాంట్లో క్లియర్గా స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీని చూస్తామని చట్టంలో రాసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈ రోజు సిబిఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్ లోని కవిత నివాసానికి వెళ్లిన సిబిఐ అధికారులు ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సిబిఐ మోపిన అభియోగాలు నిరాదమని కోర్టు అప్పట్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ట్రయల్ కోర్టులో ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని ఆశించడంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు కవితకు సమన్లు అందించారు. ఈ అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ రోజు మధ్యాహ్నం సిబిఐ అధికారులు నాకు నోటీసులు అందజేశారు. దీనిపై నా లీగల్ టెంప్తో చర్చిస్తానని, చట్టంపై నాకు నమ్మకం ఉంది, విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని పేర్కొన్నారు. సింగరేణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విపరీత రాజకీయ జోక్యంతో 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలు దాటినా చెల్లించకుండా సంస్థను దివాలా తీయించారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం, నమస్కారాలు. ఈరోజు సింగరేణిలో ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ, లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద లేకపోతే టెండర్ల మీద ఒక రాజకీయంగా అవినీతి మార్గపడడం, అదేవిధంగా ప్రాజెక్టు ప్లానింగ్లకు సంబంధించి తగు నిర్ణయాలు లేకపోవడం వల్ల ఈ సింగరేణిలో ఈరోజు మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఉత్పాదకతకు ఒక భారీ నష్టం వాటిల్లినట్టుగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే సింగరేణి గతం నుండి చూస్తే 72 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు కేవలం 69 మిలియన్ టన్నులు వచ్చినట్టు, తీరా చూస్తే అఫీషియల్గా 60 మిలియన్ టన్నులు వచ్చినట్టు, 9 మిలియన్ టన్నులు ఈరోజు రాకుండా యాడ్ చేసి లాభాలు చేసుకున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈసారి చూస్తే 74 మిలియన్ టన్నులు పెట్టుకుంటే 60 మిలియన్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాని ప్రధానమైన కారణం ఈరోజు ఇప్పటి వరకు అసలైతే ప్రతి మైన్లో ఓపెన్ కాస్ట్లో కార్మికులు ఒక ఉత్సాహంతో ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కో షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఆ పర్యవసానమే అన్ని అండర్గ్రౌండ్ బావిలు ఓపెన్ కాస్ట్ కూడా బొగ్గు రాకపోవడం అనేది గమనించాలి. ఈరోజు మనం ఒకసారి చూసినట్టయితే గతంతో పోల్చుకుంటే అన్ని మైన్లు సుమారు అన్ని ఏరియాలు వెనుకబడ్డాయి. దీని ప్రధానమైన కారణం ఇప్పుడు మేము చెప్పిన అనేక రకాల అంశాలు. ఒకవైపు ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిదంటూ చూపించుకోవడంలో సింగరేణి మొదటి నుంచి తాపత్రయపడుతున్న ఒక డొల్లతనాన్ని మొన్న మనం చూసినాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీటన్నిటి మీద ముఖ్యంగా ఇలాంటి సెక్షన్ మీటింగ్లో పెట్టిన అంశాలు కానీ, లేకపోతే రాజకీయంగా కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కానీ, లేకపోతే మిగతా అంశాల మీద కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా యాజమాన్యం నిర్లక్ష్యం కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక టెండర్లలో, అదేవిధంగా 90 బ్లాక్ సంబంధించి మిగతా అంశాలు ఇవన్నీ బయటికి వచ్చిన ఈ సందర్భంలో సింగరేణి కార్మికులకు సంబంధించి వాస్తవంగా
అసలు సింగరేణి పరిస్థితి ఏందని చెప్పడానికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో దేవి ఏజెన్సీ నుండి సిరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి వరి పత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశామని, అయితే పంట చేతికి వచ్చే సమయంలో వరి కంకులలో తాలుగింజలు ఏర్పడి విరిగిపోతున్నాయని మండలంలోని తాటికొండ గాదెలపాలెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విత్తనాల డీలర్ లైసెన్స్ రద్దు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారి అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. విషయం తెలిసిన వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. నష్ట శాతాన్ని అంచవేసేందుకు శాస్త్రవేత్తల సందర్శనకు ఉన్నతాధికారులకు లేఖ రాశామని ఏడీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము దాదాపుగా తంటికొండ గ్రామంలో 800 ఎకరాలు వరి సాగు ఈ 1166 అని సిరి 1166 అని విత్తనం మేము పెట్టి ఉన్నామండి. ఈ విత్తనం 30 రోజుల తర్వాత 30 రోజుల వరకు కూడా చేను తయారవ్వలేదండి పెట్టిన కానించి. అదేవిధంగా తయారయ్యింది పోన్లే పిండి దపదపాలుగా మేము ఇంచుమించులో 7 కోటాలు 14 బత్తాల దాకా పిండి వేసి ఉన్నామండి. పెట్టుబడి కూడా చాలా ఎక్కువైంది. పోన్లే వరి ఏదో రకంగా చదువుకుండి అనే టైంలో ఇప్పుడు పాలు పోసిపోకుండా మెడ విరిపో తెలియడం లేదు, ఏమో తెలియడం, ఇత్తనం తేడా తెలియడం లేదు. ఈ రకంగా వరి కంకులన్నీ కూడా 50 కంకుల్లో ఒక దుబ్బుకు వచ్చి 50 కంకులు ఉంటాయండి. 50 కంకుల్లో ఒక 20-30 కణుకులు ఇలాగ పాలు పోసుకోకుండా ఇలాగ అయిపోతున్నాయండి. దానివల్ల తీవ్రమైన వరి పంట మాకు నష్టం కలుగుతుంది. దీని గురించి కోరుకొండ బుజ్జి షాపు వద్ద మేము అందరూ కూడా శ్రీదేవి ఏజెన్సీ వద్ద మేము ఖరీదు చేసి ఉన్నామండి. దపదపాలుగా మేము ఒక డిస్ట్రిబ్యూటర్స్ తంటికొండ బీసెట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నాయి, అలాగే గాదిలపాలెం తుమ్మలపల్లి గంగాధర్ గారు ఉన్నాయి. వారి దగ్గర నుంచి మేము విత్తనాలు సేకరించి మేము వరి పంట సాగు చేస్తున్నామండి. దీనివల్ల మేము చాలా నష్టపోతామండి. ఎందుకంటే ఎకరం 50 కాటాలు అయ్యేది ఈ రోజున చూస్తే 20 కాటాలు అయ్యి కూడా పరిస్థితి లేదు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందరూ కూడా పాలుగు తీసుకుని చేసే రైతులమండి. దీని గురించి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు దీని గురించి త్వరితగతిన దీని గురించి కనుగొని ఇటువంటి నాసి రకమైన విత్తనాలు సరఫరా చేసే సీడ్ వారిని మీరు తక్షణమే వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసి మాకు తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా మీ విలేకరుల ద్వారా మేము తెలియపరుచుతున్నామండి. కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పందిటి కామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు తెలిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు సేవలు అందించిన న్యాయగతం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. హ్యాపీ బర్త్డే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే పోరాటాలతో పుట్టిన పుట్టుక, అవమానాల మీద ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అకాల మరణం తర్వాత వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏకమై అక్రమ కేసులు బనాయించి ఏ రాష్ట్రం కోసమైతే అసూలు బాశారో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ పార్టీ పెద్దలందరూ చేసిన కుట్ర, ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కుట్ర ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైలు పాలు కావడం జరిగింది. ఏ నేరం చేయని కేసుల్లో నిందారోపణల మీద ఆయన జైలుకు వెళ్ళడం, తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అవసరం,
రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పునిగిపించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈ నాడు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భేదం లేదు, అందరికీ సమానంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రతి పేదవాడికి ఆ సంక్షేమాన్ని అందే విధంగా చూశాడు. గతంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో ఈనాడు చూస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించడం, ప్రశ్నించే వారి మీద పీడీ యాక్ట్లు పెట్టడం, ఒక దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఎవడు ప్రశ్నిస్తే వారి మీద దౌర్జన్యం ముఖ్యంగా చూస్తున్నాం. దళితుల మీద, బలహీన వర్గాల మీద, బలహీనుల మీద ఈరోజు ఆఖరికి మీడియాను కూడా వదిలిపెట్టట్లేదు. సోషల్ మీడియా కార్యకర్తల మీద ఎంత దుర్మార్గం అంటే ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంది, చట్టాలు ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. అయినా ఇటువంటి దుర్మార్గం పాలన త్వరలో చరమగీతం పాడే అవకాశం ఉంది. దేవులను సైతం వదలని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ సంక్షేమాన్ని తుంగలో దొక్కి, అభివృద్ధిని తుంగలో దొక్కి 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం మాసాబ్ ట్యాంక్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత ఇంటికి వచ్చిన సిబిఐ అధికారులు. న్యూస్1 ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.